చీజ్ అది ఇదేంటి ఇది తిను తిను ఉదంపూర్కి 30 కిలోమీటర్ల దూరం. సో ఇది పరిస్థితి. క్లియర్ స్కై ఉండే, కొంచెం లైట్గా క్లౌడీ అయింది, బట్ నో రెయిన్స్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి. పొద్దున్నే అమృత్సర్, పొద్దున్నే అంటే మధ్యాహ్నం స్టార్ట్ అయినాం అమృత్సర్కి వెళ్ళి. కామెడీ ఏంటంటే మేము ఇక్కడ వచ్చినాం, మన వర్షం స్టార్ట్ అయిందంట. మా లెగ్ పవర్ చాలా గట్టిగా ఉంది. Subscribe to my channel Kishore the Rider. రైట్ నౌ అంటే జమ్మూలకి ఎంటర్ అయ్యే ముందే నా సజెషన్ ఏంటి అంటే సిమ్ములు అయితే తీసేసుకోండి, లోకల్ పోస్ట్ పెయిడ్. ఇక్కడ ఒకవేళ పోస్ట్ పెయిడ్ ఉంటే వెల్ అండ్ గుడ్, పోస్ట్ పెయిడ్ లేకుంటే కనుక లోపల ఒక పోస్ట్ పెయిడ్, ఇక్కడ లోకల్లో ఒక పోస్ట్ పెయిడ్ తీసుకోండి. ప్రజెంట్ అయితే మనం జియో స్టోర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో జియో స్టోర్లో ఒక రాజు ఆల్రెడీ సిమ్ వేపిస్తున్నాడు. జియో సిమ్ ఏంటంటే కంప్లీట్గా మనకు పోస్ట్ పెయిడ్. సో వీళ్ళైతే మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి చెప్పారనమాట, ఏమేమి చేయాలి, ఎంత అని. అంటే 100 రూపీస్లో మాకు సిమ్ యాక్టివేట్ అయిపోయింది. 1 మంత్ ఫ్రీ ఇస్తుండు. సో అది కొంచెం బెనిఫిటే మాకు. మేము 1 మంత్ అయితే ఇక్కడ ఉన్నాం కాబట్టి వచ్చేసినాక ఇక చూడాలి. నంబర్ బాగా అయితే మస్తు వచ్చినాయి, పోస్ట్ పెయిడ్ సిమ్ కాబట్టి. సో 4 సిమ్లు యాక్టివేట్ అయిపోయినాయి. మనది ఒకటి జర్రా టైం పడుతుంది, బట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. రైట్ నౌ వీఆర్ ఇన్ జలంధర్ మై జియో స్టోర్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో జలంధర్ నుంచి మనకి అమృత్సర్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు అయితే కనిపిస్తుంది త్రూ అవుట్ ద రోడ్. అండ్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకు లిటరలీ డిఫరెంట్ ఐ మీన్ రోడ్లు అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, బట్ ఓవరాల్గా వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్. అండ్ ముందు వెనక అవుతున్నాము అంటే రైడర్స్, బట్ వీఆర్ స్టిల్ రైడింగ్ టుగెదర్. అంటే ఎవరో ఒకడు 100 కిలోమీటర్లు ఎంపై వెయిట్ చేయడం అట్లాంటిది ఏం లేదు. అండ్ ఒక్కడు ఫ్యూయల్ కోసం ఆగినా కానీ మిగతా అందరం ఆగిపోతున్నాము. సో దట్స్ ద బెనిఫిట్. అంటే ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఏది వచ్చినా కానీ అట్లీస్ట్ విల్ బీ హెల్పింగ్ ఈచ్ అదర్. అండ్ అట్లా త్రూ అవుట్ ద వే మనం అయితే ట్రావెలింగ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నా బండి సోఫార్ అయితే బాగానే ఎగ్జామ్ పర్ఫెక్ట్ నడుస్తుంది. జస్ట్ కొంచెం ఏదో సౌండ్ అయితే అనిపిస్తుంది. అది మరి దేని బ్రేక్స్ ఇష్యూవా లేకపోతే చైన్ ఏమన్నా అనేది నాకు కొంచెం డౌట్ఫుల్ ఉంది. యాజ్ సూన్ యాజ్ జలంధర్ నుంచి ఇప్పుడు మనం అమృత్సర్ పోగానే ఫస్ట్ నేను చేయాల్సిన పని అదే. సో ఈవినింగ్ ఆనికి వచ్చేసింది. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అమృత్సర్. గైస్ వెల్కమ్ బ్యాక్. సో రైట్ నౌ జలంధర్ నుంచి మేము స్టార్ట్ అయిపోయి అమృత్సర్కి అయితే వచ్చేసినాం. అమృత్సర్లో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కనిపించింది. సో షోరూంలో ఇమ్మీడియట్గా మేమైతే ఇక బండి ఇచ్చేసి బేసిక్ ఏవైతే చెకప్ ఉండేనో, అంటే ఇక అట్లీస్ట్ మేము ఇట్లా రైడర్స్ అని తెలియగానే ఫస్ట్ ప్రియారిటీలో మా బండ్లు అయితే చేసేసారు. అండ్ చిన్న ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ చేపించేసుకొని ఇప్పుడు నా బండి అయితే ఆడుంది, నందుగాని బండి. మా ఇద్దరు అయితే మెయిన్ కొంచెం ట్రబుల్ అయింది, బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయిన ఉండే. మరి అట్లా అంతా షార్ట్ 500 ఏమో కిలోమీటర్స్కి చేంజ్ అయిపోయింది ఏమో మరి. సో షోరూమ్ సర్వీస్ సెంటర్ పెద్దగా మంచిగా ఉంది, ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయితే ఉంది. సో గుడ్ టు నో. ఈ భయ్యా కూడా మనకు చాలా హెల్ప్ చేసిండు. భయ్యా హాయ్ బోల్ దో. बहुत बहुत शुक्रिया, इमीडिएटली रेस्पॉन्ड करें. थैंक यू भैया. चलो टाटा. నాకు ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నాకు
ఎండ కనపడుతుంది బ్లూటూత్ ఎంత బ్రో అది? ఉదంపూర్కి 30 కిలోమీటర్ల దూరం. సో ఇది పరిస్థితి. క్లియర్ స్కై ఉండే, కొంచెం లైట్గా క్లౌడీ అయింది, బట్ నో రెయిన్స్ ఆల్మోస్ట్ 3 days నుంచి. పొద్దున్నే పొద్దున్నే అంటే మధ్యాహ్నం స్టార్ట్ అయినాం అమృత్సర్కి వెళ్ళి. కామెడీ ఏంటంటే మేము ఇక్కడ వచ్చినాం, మన వర్షం స్టార్ట్ అయిందంట. మా లెగ్ పవర్ చాలా గట్టిగా ఉంది. మన వాళ్ళు ఇప్పుడు జర్ర ఘాట్ ఎంటర్ అయినాం. ఒక చిన్న అంటే ఒక 20 kilometers ఘాటేమో కవర్ చేసినాం అంతే. ఇంకా నెక్స్ట్ బాగానే ఉంది. ఒక 30 kilometers అయితే ఉదంపూర్, అక్కడ నుంచి శ్రీనగర్ రోడ్డు. ఈయన చూడు ఎట్లా ఉంది కథ, ఇట్లుంటుంది ఫోటో బాంబులా. వీళ్ళేమో తింటారు, చూద్దాం. ఏందది? పనీర్ పకోడా. చీజ్ అది. ఇది ఏంది? పనీర్ తిను చీజ్ పకోడా. తిను. పనీర్ చీజ్ పకోడా బాగుంది, విత్ చెల్లి చట్నీ. సూపర్, ట్రై చేయండి. టమాటా థమ్స్ అప్. టమాటా